సమస్యలు తీర్చాలని లారీల ఓనర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. సమస్యలపై ఆటోనగర్ నుంచి లారీల ఓనర్లు, డ్రైవర్లు ర్యాలీ తీసిర్రు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నాడు. లారీల సమ్మెపై మరిన్ని ముచ్చట్లు శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. 3 రోజుల నుంచి కూడా లారీలన్నీ ఎక్కడెక్కడనే ఆగిపోయినాయి. ఒక డ్రైవర్ కూడా లారీ ఎక్కలేదు, స్టీరింగ్ పట్టలేదు. మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తున్నాయి, మరి వాళ్ళని అడుగుదాం. అన్న చెప్పాను, నన్ను ఏడుకెళ్ళి వచ్చినవే, ఎక్కడ నుంచి? ఇక్కడనే ఉంటాం సార్, మేము లోకల్నే కిరాయికుంటాం, డ్రైవర్ పని చేస్తాం. డ్యూటీకి పోతే కానీ పూట గడవని పరిస్థితి మాది. మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, రోజు మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. డ్యూటీకి పోతేనే 4 పైసలు వస్తేనే మాకు పూట కడుతుంది సార్. లారీలు అయినా అయిపోయినాయి, ఇప్పటికి 3 రోజులు అవుతుంది. మాకు తిండికి వెళ్తలేదు, చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అది వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని కొంచెం దీన్ని స్పందిస్తే దానికి మాకు కూడా వెళ్తుంది సార్. అది నువ్వు చెప్పన్నా, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? నేను నల్గొండ డిస్టిక్ అండి. నేను డ్రైవర్ని, గత 15 ఇయర్స్ నుంచి డ్రైవర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు 4500 రూమ్ రెంట్ ఇలా కట్టలేక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సిలబస్ కొత్త మా స్కూల్ స్టార్ట్ అయినాయి, బుక్కులు కొనాలంటే కూడా డబ్బులు ఇబ్బంది ఉంది. పోయి చేస్తే మాకు ట్రిప్పులు ఎక్కిస్తారు లారీలతను ఓనర్స్కి ఇట్లా. కాకపోతే ఇప్పుడు ఆ డబ్బులు లేక 3 రోజుల నుంచి ఓనర్ని అడగలేకపోతున్నాం, మాకు కూడా ఇబ్బంది ఉన్నది. ఇంట్లో వాస్తవంగా నెల చివరికెళ్ళి 4500 కట్టాలి, ప్లస్ స్కూల్ పిల్లలు తిండి ఇబ్బంది, కూరగాయలకు చాలా ఇబ్బంది అవుతున్నది. 7 రోజులకు పైసలు ఇస్తామన్నారా మీ ఓనర్లు? నడవకుంటే వాళ్ళ ఇస్తలేండి, నడవండి మా దగ్గర ఎక్కడివి, మీరు చేసుకుంటేనే కష్టం, లేకపోతే లేదండి వాళ్ళు చెప్తున్నారు. ఓనర్ పరిస్థితి కూడా ఇప్పుడు కిస్తీ కట్టాలంటే 80,000 70,000 లారీకి ఇస్తాయి. డ్రైవర్ పరిస్థితిలో ఉంది ఇప్పుడు. కేసీఆర్ అన్ని ఊరాలు ఇస్తుండు, మాకు ఊరాలు ఇస్తే అయిపోతుంది. లారీ డ్రైవర్ నేను. మా పుట్ట ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు డ్రైవర్? 9 అయిన డ్రైవర్ నేను. అయ్యాల నుంచి ఏం లేదు, ఇదే బతికి రోడ్ల మీద బతికి అవుతుంది. ఎంత చేసినా కష్టం. నెలకు 3 ట్రిప్కి 3,000 ఇస్తారు, దాంట్లో ఏం మిగట్లేదు. మా ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఏం సరిపోవట్లేదు. అది పరిస్థితి. మరి ఎట్లా 3 రోజులు బంద్ ఉన్నాయి కదా, మరి ఎట్లా నడుస్తుందా మీ కుటుంబం? ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? ఆ జీతాలు ఇస్తేనే కదా మాకు వెళ్ళేది, ఎటు బండ్లు నడుస్తేనే కదా వెళ్ళేది. లారీ ఓనర్లు అందరూ కూడా ఇక్కడ హైవే మీద నడుచుకుంటూ వస్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, వీళ్ళకి వచ్చిన తక్లీఫ్ ఏంది? ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఆయన అడుగుదాం. అన్న ఏందేమో అసలు, ఎందుకు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, ఏ రకంగా నడుస్తున్నారు? మా సమస్యలు అయిపోయేంత వరకు నడుచుకుంటూనే పోతాము. లారీల సమస్యలు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆంధ్రాకు లారీ పోవాలంటే సింగిల్ పర్మిట్ ఉంది, సింగిల్ పర్మిట్ విధానం ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. స్వయాన మా ముఖ్యమంత్రి గారు నాకు చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి రిక్వెస్ట్ చేయమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మీరు కలిసి మాట్లాడి చెప్పొచ్చినాం. సింగిల్ పర్మిట్ లేదు, లారీలకు పార్కింగ్ లాట్స్ లేవు, ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెరిగిపోతున్నాయి, వేధింపులు ఎక్కువైపోయినాయి. ఈ లారీలది అనేది ఒక పెద్ద పరిశ్రమ. ఇది సొంతంగా ఒక లారీ కొనుక్కుంటే 10 మంది బతుకుతారు దీని మీద. కానీ ఒక లారీ కొనుక్కున్న జీవితంలో ఇంకో లారీ తెచ్చుకోవద్దు బిడ్డ అనే రీతిలో ఈరోజు వ్యవహారం ఉంది. రవాణా వ్యవస్థ అనేది ప్రభుత్వ పరంగా లేదు, ఓన్లీ ప్రైవేట్ పరంగానే ఉంది. కోట్ల మంది ప్రజలకు ప్రైవేట్ ఈ వ్యవస్థనే పూర్తిగా అన్ని రకాలుగా కూరగాయలు, పాలు, పెరుగు అన్నీ సరఫరా చేస్తుంది. కనుక ఇలాంటి వ్యవస్థ పైన స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి బాగు చేయాలి వ్యవస్థను. ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా పోరాటాలు పడ తప్పదు. ఈ పోరాటాలు ఇవి నెరవేరేంత వరకు మేము దీన్ని వదిలిపెట్టాం. కేంద్రం దిగి రావాలి, చర్చలు జరపాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. అన్న, మరి తెలంగాణ సర్కార్ ఏమో మంచిగా స్పందిస్తుంది, కానీ ఏపీ సర్కార్ ఏమో పట్టించుకుంటలేదు. మీరు కూడా పోయి మాట్లాడిర్రు ముఖ్యమంత్రితో కానీ, రవాణా శాఖ మంత్రితో కానీ, ఏమంటారు అన్న? మరి వాళ్ళు ప్రేమ చూపించినట్టు చూపిస్తారు, కానీ పనికారకు వచ్చేవరకు మాత్రం కొట్లాట పంచి అవుతుంది ఆ గవర్నమెంట్. అది మా ముఖ్యమంత్రి ఏమో మంచిగా ఉందాము, మంచిగా మాట్లాడరా బిడ్డ అన్నాడు. మంచిగా మాట్లాడితే 10 రోజుల్లో ఫైల్ పెడతాడు, 2 రోజులు ఇట్లే. ఇప్పుడు మా వాళ్ళకు తిక్కలేసి బస్సులు ఆపిరనుకో, లారీలు ఆపిరనుకో, చూసినావా ఆంధ్రాలో బస్సులు లారీలు తెలంగాణ రాణిస్తలేరని చెప్పి ఢిల్లీ పోయి మొత్తుకుంటారేమో అని చెప్పి కాము ఉన్నాము. జర ఓపిక అనేది మాకు చాలా తక్కువ ఉంటుంది. చూసి మా వాళ్ళు అన్నీ ఎప్పుడో రోజు ఈ బస్సులు లారీలు మొత్తం ఆపేస్తారు, లేనిపోని పంచాయతీ అయితే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడైనా అరే మా పరిధిలో కేంద్ర దేశవ్యాప్తంగా సమ్మె అయినా మా పరిధిలో ఏ అంశాలు ఉన్నాయని చూసి వెంటనే సింగిల్ పర్మిట్ సంతకాలు పెట్టి పంపిస్తే మంచిది, లేకపోతే ఊకోం. 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి బస్సులకు లారీలకు పంచాయతీ పెడతారు. బస్సులో వేరు సింగిల్ పర్మిట్, లారీలేదు వేరు. బస్సులో వేరే ఉంది, ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ అవన్నీ వేరే ఉన్నాయి, లారీలో వేరే ఉంది. దానికి తలకు తొక్కకు ముండెంకి ముడిపెట్టి లేనిపోని పంచాయతీ చేస్తున్నాడు. ఇక మా వాళ్ళందరూ తర్వాత ఏం చేస్తారో, ఏం కార్యాచరణ చేస్తారో వాళ్ళు ఏం చెప్తే మేము కూడా వినాల్సి వస్తుంది.
అన్న మీరు చెప్పండి ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో లారీలు ఎన్ని రోజులుగా ఈ బంద్ అయినాయి కదా, ఏంది ఎంత నష్టం వచ్చింది? సుమారు 3 లక్షల రూపాయలు చిన్న పెద్ద లారీలు ఉన్నాయి. ఇవి అందరు కూడా రోజుకు ఒక లారీ రోజుకు 2,500 రూపాయలు ఫైనాన్స్ కట్టుకుంటూ నష్టపోకుండా లారీలను ఆపి స్వచ్ఛందంగా మందు కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మేము సమ్మెను నిరర్ధకంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అవి సోమవారం లోపల సీనియర్ నాయకత్వంలో చర్చలు జరపకపోతే మేము ఈ యొక్క నిత్యావసర వస్తువులైన సరుకులను కూడా మేము అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది వీళ్ళు అంటున్నారు మొత్తానికైతే గివి వీళ్ళ కష్టాలు ఎన్నైనా కానీ సరే లారీలను మాత్రం నడపమంటున్నారు. సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, వాటిని వెంటనే సమస్యలను తీర్చాలని వీళ్ళు కోరుతున్నారు. అప్పటిదాకా కూడా ఎన్ని రోజులైనా సరే ఎంతకైనా సరే మేము ఈ సమ్మెను మాత్రం కొనసాగిస్తామని అంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ శ్యామతో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.